హాయ్ ఆల్, ఈరోజు అయితే మనం శ్రీశైలం టూర్ అయితే వెళ్తున్నాము. ఈరోజు డేట్ వచ్చేసి 9 డిసెంబర్ 2024 అనమాట. ఇప్పుడైతే మనం శివాలయం గుడి దగ్గర ఉన్నాం. మా ఊరు వచ్చేసి నార్పల, అనంతపురం డిస్టిక్. దేవుని దర్శించుకొని మనం అయితే కనుక స్టార్ట్ అవ్వాలి అనమాట. మనం అయితే కనుక కార్లో అయితే వెళ్తున్నాము. ఇదే అనమాట మన కారు. ఈ కార్లో వచ్చేసి టోటల్ 5 మెంబర్స్ అయితే, నేను, మా అమ్మ, తనే మా అమ్మ అండ్ మా తమ్ముడు అండ్ మా తమ్ముడి ఫ్రెండ్ హరి అని. ఇది వచ్చేసి మా ఊళ్ళో శివాలయం అనమాట. ఇది ధ్వజస్తంభము అండ్ గుడి అయితే ఇక్కడ ఉంది కదా, అది శివాలయమే అనమాట మా ఊరి దగ్గరలో. ముందుగా అయితే కనుక మేము తాడపత్రికి వెళ్ళి తాడపత్రి నుంచి ఇలా వెళ్ళాలన్నమాట. అది నాగులకట్ట. ఫస్ట్ కాలు కడుక్కోవడానికి గుళ్ళకి వెళ్ళిన వెంటనే ఇక్కడ ఉంది. ఇది వచ్చేసి సత్రం అనమాట పడుకోవడానికి. ఇక మన జర్నీని అయితే స్టార్ట్ చేయాల్సి అయితే ఉంది అనమాట. మార్నింగ్ 5 అవుతుంది టైం అయితే కనుక 5:10 అట్లా. ఫస్ట్ బస్ అనమాట ఇది, అనంతపూర్ వెళ్ళే బస్. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది గూగుడు చిలవారపల్లి నుంచి వస్తుంది బస్సు. తాడపత్రికి వెళ్ళడానికి అయితే ఒక 45 minutes to 50 minutes పడుతుంది. తాడపత్రికి వచ్చే రూట్ అయితే చాలా వర్క్ జరుగుతూ ఉంది అనమాట. ఇది వచ్చేసి తాడపత్రిలో శివాలయం అనమాట. ఏట్లో ఉండే శివాలయం. శివరాత్రికి ఇక్కడ బాగా జరుగుతారు. అండ్ ముందరికి వెళ్తే అయ్యప్ప గుడి కొత్తగా చాలా అది కూడా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు నార్పల్ నుంచి తాడపత్రికి అయితే రీచ్ అయినాము. తాడపత్రికి ఒక 50 kilometers అంటే 45 kilometers ఉంటుంది. మధ్యలో ఆపుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి యాగంటికి, డైరెక్ట్ యాగంటికి. ఇంకా ఆ తర్వాత యాగంటి నుంచి మహానంది టు శ్రీశైలం. మొత్తానికి ఏది ఇదే మనమైతే మటుకు ఇప్పుడు బనగానపల్లిలో అయితే ఉన్నాము. ఇప్పుడైతే ఆపుకున్నాము. బనగానపల్లి నుంచి ఇప్పుడు యాగంటికి పోవాలి. తర్వాత యాగంటి నుంచి ఇట్లా రివర్స్ రావాలి మళ్ళీ బనగానపల్లికి. బనగానపల్లి వచ్చిన తర్వాత మరి నందవరం చౌడమ్మ తల్లికి వెళ్ళాలి. మరి అటు నుంచి మహానందికి అయితే పోవచ్చు అనమాట. చూడండి, మా పాప అయితే పోయింది. మా వాళ్ళు అయితే టెంకాయలు తేయడానికి పోయినారు. ఒకటేసారి తీసుకుని వెళ్ళాలి కదా దారి మధ్యలో అని తీసుకుంటున్నాం. ఎన్ని టెంకాయలు తీసుకున్నారు మొత్తం? 20 టెంకాయల 400 అయింది బిల్లు. 600 అయిందంతా. మేమైతే బనగానపల్లి ఉన్నాము. ఇప్పటికైతే టైం 9 అవుతుంది. 9 అవుతుంది అని చెప్పేసి అక్కడ మొబైల్ క్యాంటీన్ అంటే మొబైల్ క్యాంటీన్ దగ్గర అయితే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే టిఫిన్స్ అయితే చాలా బాగుందని చెప్పాలి. చాలా మంది జనం ఉన్నారా నందిగా. మొబైల్ క్యాంటీన్ మన కార్ అయితే ఇక్కడే పార్క్ చేసి తినేకైతే వెళ్ళాలి. ఇక్కడైతే బాగుంటుంది, జనం ఎక్కువ మంది ఉన్నారని వచ్చినాం. ఏమేమే బనగానపల్లి దాటిన తర్వాత అయితే కనుక ఒక పెద్ద సాయిబాబా టెంపుల్, ఇది విగ్రహం అయితే ఉంది. ఇది చాలా పెద్దగా ఉంది, బాగుంది. సద్గురు సాయి బాగుంది. 124 అడుగులు ఎత్తు సాయికోటి మహాకృతి. ఇదంతా వచ్చేసి అది చదువుకోండి మీరే. ఇదైతే సాయిబాబా టెంపుల్ అనమాట. ఇది చాలా ఎత్తు ఉంది అనమాట. రైట్ సైడ్ ఒక ఎంట్రీ ఒకటి ఉంది. ఇక్కడ లోపల టెంపుల్ ఒకటి ఉంది. లోపల గుడి లోపల ఒక సాయిబాబా ఉన్నాడు ఈ లోపల అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆ పెద్ద సాయిబాబా ఉన్నాడు. అదెంత మొత్తం అంతా 2 floors ఏమో ఉంది. గ్రౌండ్ ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ మీద దేవుణ్ణి అయితే కనుక పెట్టినారనమాట. ఎంత పెద్దగా ఉంచోటు. దీనికి మాలలు వేయాలన్నా కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆడైతే కనుక పావురాలంతా ఉన్నాయన్నమాట. ముందనే టెంకాయ చాలా పెద్దది. ఇచ్చారేమో కానీ బాగా కట్టించారు. సద్గురు సాయి అదంతా సపోర్టింగ్ సాయిబాబాకి. అయినా పానీలు పెట్టినారులే ఎవరో. మనం అయితే కనుక ప్రజెంట్ యాగంటి రూట్కి అయితే కనుక చాలా పెద్దది అనమాట. ఒక 10 నిమిషాలు అయింది అంటే మనం పాత పాటలు ఇదే పారా పైన పేరు ఇదే యాగంటికి పోయే రోడ్డు. 2 kilometers ఉంది యాగంటికి. చేది పారి ఏమంటే చూస్తా. యాగంటికి ఎంటర్ అయ్యే ముందు అయితే టోల్ గేట్కి అయితే ఎంట్రీ ఫీజు అయితే కట్టాలి. ఎంట్రీ ఫీజు అయితే 60 రూపాయలు అయితే తీసుకున్నారు అనమాట. ఇక్కడైతే టోల్ గేట్ ఉంటుంది. 60 ఉన్నాయి.
మొత్తానికి అయితే యాగంటి టెంపుల్కి అయితే వచ్చినాం. లెఫ్ట్ కొట్టు, లెఫ్ట్ రైటా చూసుకో. పైన కొండ ఉంది, ఆ ఊరికి పోతాయి. ఎట్లా బస్సులు పోతున్నాయి చూడ. షాపులు అన్నీ ఉన్నాయి బా. పీకురా ఎర్రకాయ పక్కన పెట్టు. మొత్తానికి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇవంతా షాప్స్. ఓకే షాప్స్ అంతా. టెంపుల్ చూడండి, టెంపుల్ బాగా. ఇప్పుడైతే మనం టెంపుల్ ముందర అయితే ఉన్నాం అనమాట. ఇదంతా వచ్చేసి ఓపెన్ స్పేస్. ఇది వచ్చేసి కోనేరు. ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మనకి పైకి ఎక్కడానికి కొండపైకి ఒక గుడి ఉంది అనమాట. ఇదంతా పైకి ఎక్కడానికి, ఆ కొండపైకి వెళ్ళడానికి అదనమాట. ఒకసారి మనం కోనేరులోకి వెళ్ళి ఎలా ఉందో చూద్దాము. ఇక్కడ కోనేరు అయితే వాటర్ స్నానం అయితే చేస్తూ ఉన్నారు చాలామంది. అండ్ వాటర్ కూడా బాగానే ఉన్నాయి, క్లీన్గానే ఉన్నాయి. చూడండి మీరే. అటు సైడ్ అయితే కనుక కోనేరు బ్యాక్ సైడ్ అది కొండలు ఉన్నాయి. అది ఇంకో రూటు, ఎక్కడికి వెళ్తారో తెలియదు మనకు అనమాట. ఈ కొండపైనకి అయితే బాగానే ఉంది. ఇది వచ్చేసి గుడి, మెయిన్ టెంపుల్ గుడి ముందర అనమాట. ఇక్కడ స్టెప్స్ ఎక్కితే మనకి మెయిన్ గుడి వస్తుంది. అండ్ రైట్ సైడ్ ఒకటి పెద్ద కొండ వస్తుంది. ఆ కొండ దగ్గర ఒక ఓపెనింగ్ ఉంటుంది, అంటే ఒక గుడిలాగా ఉంటుంది. అక్కడ కూడా చూపిస్తాను, అది కూడా ఇప్పుడు ఒకసారి మీకు. రైట్ సైడ్ చూసినారా ఈ కొండలు చూడండి ఎట్లున్నాయో. కొండలు చూస్తానే ఇంకా సూపర్గా ఉంది. ఇది వచ్చేసి పుష్ప 2లో పెట్టారనమాట. ఆ సీన్కి చూసి బాగుంది. ఇది బాగా కవర్ చేసినాడు అప్పుడు డైరెక్టర్ దానికి. టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం ఉంది చూడండి. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే సూపర్గా ఉంటుంది వ్యూ. ఆ కొండలు, ఆ స్టోన్స్ ఇదంతా చూసి. అండ్ టెంపుల్ చుట్టూ సరౌండింగ్స్ ఇవే అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా కొన్ని చిన్న చిన్న గుడులు ఉన్నాయన్నమాట. మనం దర్శనం చేసుకొని రావచ్చు. అండ్ టెంపుల్ ముందరైతే ఒక పెద్ద నంది ఉంటుంది అనమాట. నంది చూడండి, అదే ఆ పెద్ద నంది అనమాట. అది ఎవ్రీ టైం ఇది టెంపుల్ లోపల అనమాట. టెంపుల్ కి ముందరనే మనకి పెద్ద నంది ఉంది అనమాట. చాలా పెద్దగా ఉంది నంది. చూపిస్తుంది కూడా. చాలా కొండలు చూడండి ఎంత బాగుందో. నంది అయితే ఇదే. ఇప్పుడు మనం అయితే కనుక యాగంటి అయిపోయిన తర్వాత మనం రిటర్న్ మరి ఇక్కడ బనగానపల్లికి వచ్చి నందవరం చౌడమ్మ గుడి దగ్గరికి చౌడమ్మకి అయితే వచ్చినాం అనమాట. నందవరం చౌడమ్మ టెంపుల్ అనమాట. దానికి నందవరం చౌడమ్మ గుడి దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే గుడి. బాగుంది కదా గుడి. మొత్తానికి అయితే నందవరం చౌడమ్మకి అయితే వచ్చినాము. మార్నింగ్ నుంచి వీడియోలు తీస్తా ఫోన్లో అయితే ఛార్జింగ్ అయితే అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ గుడి దగ్గర పెట్టుకుందామని అయితే వచ్చినాము. అంటే దర్శనం చేసుకుని ఇక్కడ బయట హోటల్స్ ఉంటే వాళ్ళని అడిగినాము ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అని. వాళ్ళైతే పెట్టుకునేకి లేదు, లోపల పెట్టుకోవచ్చు గుళ్ళు అంటే కనుక ఇంకా గుళ్ళకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రీ అనమాట. ఈ టెంపుల్ ఏమంటే కనుక 4 ఎంట్రీస్ ఉంటాయి గుడికి. తూర్పుకు ఒకటి, పడమరకు ఒకటి, దక్షిణంకి ఒకటి, ఉత్తరంకి ఒకటి. ఎటువైపు నుంచి అయినా గుళ్ళకి ఎంటర్ అవ్వచ్చు అనమాట. ఇది ఎలా ఉందంటే సేమ్ పెన్నోలో ఉంటుంది కదా, అలా ఉంది. సేమ్ గుడి అంతే అది కూడా. ఇంకా గుడి లోపలిగా ఫోటో వీడియోస్ తీయని చెప్పేసి తీయలేదన్నమాట నేను. ఇది గుడి బ్యాక్ సైడ్ ఇదంతా అనమాట. ఇక్కడ ఏదైనా కోరికలు ఉంటే కనుక పిల్లలు ఇదంతా ఇక్కడ కడితే నెరవేరుతాయని ఒక నమ్మకం అవుతుంది అనమాట. మా పాప అయితే నిద్రపోతా ఉంది చూడండి. ఆమె పూజారు అనమాట అక్కడ. నెక్స్ట్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత అయితే కనుక మనము ఇక్కడే గుడి పక్కనే అన్నదానం అయితే చేస్తున్నారు అనమాట. అన్నదానం వెళ్ళాలంటే ఉత్తరం వైపు ఒక ద్వారం ఉంటుంది, ఆ ద్వారం నుంచి వెళ్ళాలన్నమాట. మనమైతే ఇప్పుడు అన్నదానానికి అయితే వెళ్దాం. ఇది కూడా ఇక్కడ కూడా 4 ఎంట్రీస్ ఉన్నాయన్నమాట టెంపుల్కి. ఇదొకటి, అదొకటి. అంతకన్నా ముందు మనము గుహ ఉంటుంది అనమాట. చౌడమ్మ తల్లి ఇక్కడికి వచ్చి ఆమె పాదాలు ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఈ గుహ లోపల చూడండి అమ్మవారి పాదాలు ఇవి అనమాట. ఓకే, ఇదైన తర్వాత మనం టెంపుల్ బయటకు వెళ్దాం. చూడండి టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉంది, సూపర్గా ఉంటుంది చూడడానికి కూడా. టెంపుల్ అమ్మవారు అంతా
ఇక్కడైతే కోతులు అయితే చాలా విపరీతంగా ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఏదైనా కొబ్బరి అందం కనపచ్చిందంటే నీకు పీక్కొని పోతాయి. ఇదన్నమాట మన అన్నదాన సత్రం. ఇక్కడ అన్నదానం అయితే బాగానే చేసినారు. ఫుడ్ అంతా మేము తీసుకున్నాం కదా. మాకైతే మేము వెళ్ళినప్పుడు పులగము, చట్నీ అండ్ సాంబార్ వేసినారు అనమాట. బాగానే ఉంది. ప్రసాదం లాగా తీసుకుని మేమైతే అక్కడి నుంచి స్టార్ట్ అయినాం అనమాట. గిద్దలూరు ఫారెస్ట్ నుంచి వచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. డీప్ టర్నింగ్స్ ఉంటాయి. ఈ రోడ్లో వచ్చేటప్పుడు అయితే కనుక ఎవ్రీ 50 మీటర్స్కి ఒక అరటి షాప్ ఉందన్నమాట. అరటికాయల షాప్ చూడండి, గెలలు పెట్టినారు. ఈ ఏరియా అంతా అరటి తోటలు ఉన్నట్టున్నాయి. మేమైతే చూసి షాక్ అయినాం. అన్నీ ఉన్నాయి అరటి తోటలు కూడా. పక్కన బిసైడ్ని అమ్మేస్తున్నారు అనమాట. మాగిపోయిన తోటని అవే అమ్మేస్తున్నారు. ఇప్పుడు మన మెయిన్ టార్గెట్ ఏంటంటే కనుక మనం నైట్ 7-8 అయ్యే లోపల మనం మార్కాపురం రోడ్లోకి అయితే రీచ్ అవ్వాలి. ఈవినింగ్ 6 లోపల అయితే మనము డోర్నల చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే నైట్ అవుతుంది. డ్రైవ్ చేయడానికి కూడా కారు చాలా కష్టం అవుతుంది ఆ టర్నింగ్స్లో, నల్లమల ఫారెస్ట్లో. అండ్ ఇప్పుడైతే కనుక మాకు ఇక్కడ గిద్దలూరు ఫారెస్ట్ ఏరియాలో మేము ఆపుకున్నాము. ఈ కోతులు చూడండి సడన్గా వచ్చేసి అరటిపండు ఉంటే ఏముంటే అవి తీసుకొని ట్రై చేసినాయి. దానికి అయితే కనుక అరటిపండు చిక్కాయి. అరటిపండు తీసుకొని పోయింది. వెంటనే మేము విండోస్ అన్ని వేసుకున్నాం. చూడండి, దాంతోపాటు ఇంకో కోతి వచ్చింది దానికి తోడు. మమ్మల్ని అయితే కొంచెంసేపు తిక్క పట్టించినాయి మాకు. అది మచ్చంగా ఎత్తే ఏంటంటే పెట్టినా చూడు ఎంత బాగా కోతి మామ ఏంటంటే అడగాలి. పర్సు కూర్చుంటే ఎదుర్కొని పోదు. దాడని చూడ తింటా అక్క అందాము సృష్టించా కొంచెంసేపు. ఖచ్చితంగా ఎట్లుందంటే రేది అది సేమ్ ఇది మా శ్రీశైలం అడుగున్నట్లే. కోతి మామూలు ఎక్కిరిస్తా మా బాబు చూడు ఎట్లా చూస్తా కోతి నిన్నే చూడు ఎంత బాగా దూరిందో చూడు. కోతి ఆపడం వలసే వచ్చి దూరిందే. ఆడ చెల్లు గిల్లు ఏందని ఉంటే లేదు. లేదు కాదు బింగ బింగ వెళ్తారా ఇంకోటి వచ్చాపు ఇంకో వచ్చా పెద్దన్న నీకే ఇస్తారా దింగండి పీక్తా ఇంకా రెండు ఒకటాడతాయి. ఉడక పెడతాను చంపుతా అని గిద్దలూరు ఫారెస్ట్ చెక్ పోస్ట్. రేణిగాయలు కింద ఉన్నాయి పడిపోతే ఆడ పెడితే ఏం కట్టాలి ఏమన్నా ఈడే పెట్టిన ఏం లేదు. పాచర్ల చెక్ పోస్ట్ అంటప్పా ఏంది లేదు ఏమమ్మా చెప్పండి ఎంతనా దీనికి కానీ వస్తుంది చెక్ పోస్ట్. ఎక్కినారు అట్టే బండి లేట్ అవుతుంది. 1 గంటకు ఆడ ఎక్కినాం మనం. 1 గంటకి ఎక్కితే ఆడ గంట సేపు మనం స్టార్ట్ అయినది 1 గంటకు లేరా. 170 కిలోమీటర్లు వచ్చాక మనకి ఎంత పడినది. ఇప్పుడు 170 కిలోమీటర్లు వచ్చాకి 5:25 5:30 అనుకో 4:30 గంట పట్టినట్టు. 4:30 గంటలో గంట సేపు వేస్ట్ అయింటది. ఇక 3 గంటలు 3:30 గంట 3:30 గంటలో కానీ గంటలోనే 80 అయిందంటే ఇంకా మిగతా టైంలో అదే మొత్తానికి అయితే ఇంకా ఒక 15 నిమిషాల్లో డోర్నాలు పోవచ్చు. ఈవినింగ్ 5:30 6 గంటల లోపల అయితే మేము డోర్నల్ అయితే చేరుకున్నాము.
ఇప్పుడు మన నవమల ఫారెస్ట్ ఘాట్ రోడ్ అనమాట. ఈ ఘాట్ రోడ్లో ట్రావెల్ చేయడానికి కొంచెం బెస్ట్ అది, ఎందుకంటే సన్లైట్ ఉంటుంది అని చెప్పి. మనం అయితే కనుక ఈ ఘాట్ రోడ్లో పైనుంచి అయితే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది డోర్నాల సర్కిల్ అనమాట. ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ శ్రీశైలంలో. ఇక్కడే కదా మనం చదివింది. అందుకు డోర్నాలో 8 గేట్ క్లోజ్ చేస్తారు. లోపల పోనేరు 8కో 9కో ఖచ్చితంగా తెలియదు. ఇదైతే రోడ్ అయితే కొంచెం వర్కింగ్ డోర్నాల ముందనే ఒకటి టోల్ గేట్ వస్తుంది. అక్కడ కూడా మనం అమౌంట్ పే చేయాలి. ముందనే ఒక కార్ ఆ కార్ వెనకలనే ఫాలో అవుతా పోతాడు. ఎందుకంటే ఏంది అది ఎవడు ఎట్లా వస్తాడో తెలియదు. బస్సు వాడు డీప్ టర్నింగ్ చేస్తాడు. అందుకని చెప్పేసి మేము ఘాట్ రోడ్ అంతా ఒక కారు వెనకాలే పోయినాం. ఆ కారు డ్రైవర్కి చాలా థ్యాంక్స్. శ్రీశైలం ఫారెస్ట్ ఎంటర్ అయినాం. శిఖరం వచ్చినాం. అయిపోయాం. ఇటు నుంచి అంతా బాగుంటది. రోడ్ అంతా పర్లేదు, అంతా డౌనే. పక్కన పెట్టు. మన ఫ్రెండ్ వాడిని మర్చిపోతే థ్యాంక్స్ బ్రో. అమ్మా తిరుపతిలో 26 టర్నింగ్ మేము పెంచినాం కదా. ఇట్లా చక్కగా పోతే లెఫ్ట్ పోతే హైదరాబాద్ అంతా ఇట్లా కదా. హైదరాబాద్ బండ్లన్నీ ఈడ కట్టయితే ఊర్లేకి. రైట్. శ్రీశైలంలోకి ఎంటర్ అయినాం. నెక్స్ట్ సాక్షి గణపతి వచ్చేది. నాకు తెలుసు నువ్వు ఈడ చదివినావు అని. ఎందుకు తెలుసు? అంటే రాఘవ వీళ్ళందరూ ఉన్నారని ఇరిసిండేది. ఆల్రెడీకి వచ్చినాక వచ్చాం. సీడ్ కొట్టినాడు మా వాడు దాంట్లో రెసిడెన్షియల్ రాపించిండే. రాఘవాను ఆర్య వీళ్ళంతా అదే నవోదయను ఏంటో రాసినారు. రెసిడెన్షియల్ వాళ్ళు మెంటల్ ఈయన దగ్గర ఉసోదయలో రాసినారు. బొరగానా ఏం పేరు మీరు? మనం మొత్తానికి అయితే కనుక శ్రీశైలంకి కొద్దిసేపులో చేరుకుంటాం. అందుకన్నా ముందు అయితే మనకి సాక్షి గణపతి అని వస్తాడు అనమాట. సాక్షి గణపతి ఎందుకంటే కనుక మన శ్రీశైలం వస్తానట్టు సాక్షిగా మన గణపతి ఉంటాడు. మనం ఎప్పుడైతే సాక్షి గణపతిని దర్శించుకునే ఇది మనకి శ్రీశైలం వెళ్ళే రూట్ లోనే వస్తుంది అనమాట. లెఫ్ట్ సైడ్ సాక్షి గణపతి బ్యాక్ సైడ్ కార్ పార్కింగ్ ఉంటుంది. అక్కడే మనం కాళ్ళు చేతులు దగ్గరికి. ఇదే మనం వెళ్తున్న సాక్షి గణపతి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చినట్టు సాక్ష్యం అంటే జింగిల్ రైడ్ అనేది ఉంటుంది అనమాట. వీళ్ళు ఇక్కడికి వచ్చినారని ప్రతిరోజు 15 మంది వాహనంలో అట్లా పోవడానికి ఉంటుంది అనమాట. నెక్కంటి జింగిల్ రైడ్. మనం అయితే టెంకాయలు తీసుకొచ్చి పనగానపల్లి ఆ టెంకాయలు అయితే కనుక సర్దుతాం గుళ్ళో లోపల దేవుడు కొట్టడానికి. సాక్షి గణపతి వెహికల్ పార్కింగ్ ఇదంతా ఏరియా వచ్చేసి మనం అయితే కనుక గుడి లోపలికి వెళ్తున్నాము. గుడి ముందర అయితే కనుక కొన్ని వనమూలికలు అమ్మే షాప్స్ అయితే ఉంటాయి అన్నమాట. మీకు ఏమైనా అయితే ప్రజెంట్ సాక్షి గణపతికి అయితే వచ్చినాము. శ్రీశైలంకి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే మనం సాక్షి గణపతిని దర్శించాలన్నమాట. ఎందుకంటే కనుక శివుడికి సాక్షిగా మన గణపతి ఉంటాడు. అందుకని ప్రతి ఒక్కరు ఫస్ట్ గణపతిని దర్శించుకోవాలని చెప్తారు. అందుకనే మేము ఇక్కడ ఆగామన్నమాట. ఇప్పుడు అక్కడ ఏమేమి ఉంది, గో సంరక్షణ అది ఎంత ఉంది. వస్తానా బామా? మనం అయితే ప్రజెంట్ టెంపుల్ ముందరకైతే వచ్చినాము. ఇది వచ్చేసి ఇక్కడ వనమూలికలు ప్లాంట్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చూడండి. ఇదంతా అది. ఇది వచ్చేసి టెంపుల్ ముందర ఏమనుంది, సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం టెంపుల్ ఓపెన్లోనే ఉంది. ఇంకా ఇక్కడ అయితే మనము ఇప్పుడే గుడి లోపలికి అయితే పోయేసి వచ్చినాము. తీ అప్పుడేనా అక్కడ ఉంది అనమాట. ఆడ తీయకూడదు, ఇక్కడ తీసుకొస్తాను. ఆడుంటుంది గుడి. మేము శ్రీశైలంకి అయితే నైట్ 9 నుంచి 10 లోపు అయితే ఎంటర్ అయినాము. ఇక్కడైతే ఇక్కడ కూడా
టోల్ గేట్ ఉంటుంది. టోల్ గేట్ ఇక్కడ ముందు అయితే కనుక శ్రీశైలంలోకి ఇక్కడ మెయిన్ సర్కిల్ ఉంటుంది కదా, సర్కిల్ నుంచి టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం ఈజీగా ఉండే. ఇప్పుడు ఇదంతా రోడ్ అంతా చేంజ్ చేసినారు. కొద్దిసేపు అయితే కంపం పట్టింది మాకైతే, ఏ రూట్ వెళ్ళాలనేది అయితే అస్సలు అర్థం అవ్వలేదు. మొత్తానికి అయితే మేము రూమ్స్ తీసుకునే సైడ్కి అయితే వెళ్ళాం అనమాట. అక్కడ రూమ్స్ తీసుకొని తర్వాత దర్శనం పోవచ్చు అని చెప్పేసి పోయినాము. బట్ ఆ రోజు నైట్ అయితే కనుక మాకు కుదరలేదు అనమాట. మనకు ప్రధాన దేవాలయం కుదరలేదని చెప్పేసి మేము టెంపుల్ దగ్గర ఫుడ్ ఉంటుంది అనమాట. ఆ ఫుడ్ తినడానికైతే వచ్చినాం అనమాట. అన్నదాన ప్రసాదం ఇక్కడైతే ఇది అనమాట, అన్నదాన ప్రసాదం. చూడండి నీట్గా ఉంది అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది. టేస్ట్ క్వాలిటీ కూడా బాగానే మెయింటైన్ చేస్తున్నారు. చూడండి స్వీట్ ఒకటి, కర్రీ ఒకటి, ఫ్రై ఒకటి అండ్ రైస్ అంతా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఎప్పుడెప్పుడు ఓపెనింగ్ టైమింగ్స్ ఉంటాయంటే కనుక ఉదయం 11 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ రాత్రి వచ్చేసి మనకి ఫుడ్ అనమాట. ఆల్వేస్ నిత్యాన్నదానం జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎవరైనా కనుక మీకు మార్నింగ్ ఫుడ్ కావాలంటే ఇక్కడికి వచ్చి తినొచ్చు. 11 నుంచి స్టార్ట్ నియర్ ఉంటే ఇక్కడ వచ్చేసి టెంపుల్ వెనకాల లడ్డు ఇస్తారు కదా, ఆ లడ్డు దిగి 9:30 కట్ట వచ్చినాం. ఫుడ్ అంతా ఉండేది. గుడి బ్యాక్ సైడ్ లడ్డు కొండ పక్కనే ఈ అన్నదాన ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అనమాట. ఇది టెంపుల్ దర్శనం అయిపోయింది బ్యాక్ సైడ్ అంటే ఇట్లా స్ట్రైట్ వచ్చేసి లడ్డు కౌంటర్. మనకు అక్కడ రూమ్స్ ఉంటాయి. చూడండి లడ్డు కార్ పార్కింగ్ ఏరియా దగ్గర. ఇప్పుడు మేము ఇట్లా మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తాం. మేము రూమ్ ఎక్కడ తీసుకున్నామని చెప్పాలి కదా. మేము వచ్చేసి రూము అక్కడ స్టార్టింగ్లోనే తీసుకున్నాం అనమాట. మేమేందంటే తెలియక తీసుకున్నాం కానీ హాట్ వాటర్ లేవు అందులో. ఒక రూమ్కి 600 ఛార్జ్ చేసినారు. నైట్ అయితే మేము ఈ సత్రంలో అయితే వచ్చినాం అనమాట. కుర్ని సత్రం. ఇక్కడ 600 ఛార్జ్ చేస్తారు. మేము 5 మెంబర్స్ వచ్చినాం. ఈ ఏరియా అంతా సత్రాలు ఇదంతా. నైట్ అయితే మేము ఇక్కడ రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఏదో సత్రం ఇది. సత్రం అంటే 5 మెంబర్స్కి వాళ్ళు 600 అయితే ఛార్జ్ చేసినారు. అడ్వాన్స్ ఏం తీసుకోలేదు. ఒక డ్రాబ్యాక్ ఏంటంటే కనుక హాట్ వాటర్ అయితే లేవు అనమాట. రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. 2 బెడ్స్ ఉన్నాయి. ఫ్యామిలీకి సరిపోతుంది. ఒకసారి మీకు రూమ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ నిన్న ఫుడ్ ఉంటుంది అనుకున్నాము. ఇక్కడ ఫుడ్ అయితే ఏం లేదు. రూమ్ రూమ్ చూడండి. అమ్మను నన్ను ఫోటోది బుజ్జుకుంటావా? లడ్డుగా బుజ్జుకుంటావా? 1 ఫ్యాన్, 2 ఛార్జింగ్ పెట్టుకోనికి 2 స్లాట్స్. మేమైతే కనుక మార్నింగ్ దర్శనానికి అయితే పోతున్నాం అంతా. చూడండి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి ఇస్తడమే. అన్ని పైన వరకు సగం పైన వరకు అన్ని మొత్తానికి దర్శనం. కార్ పార్కింగ్ లెఫ్ట్ కొట్టు. మొత్తానికి అయితే మన దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. షాపింగ్ అయితే వచ్చినాము. చూడండి అన్నీ మా వాటి ఎంత తీసుకుంటాను. షాపింగ్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పాతాళగంగ పోదాం అంటే కనుక మెట్కిల్ దిగాల. చాలా కారు పోయే పాత కూడా ఒకటి క్లోజ్ చేసినారు. మనం ఇట్లా సున్నిపెండ కల్లా పోతే అలా స్నానాలు గట్ట ఒకటి ఉంది. ఆడికి పోయి స్నానం చేసి ఆడైతే మెడికల్ దగ్గరనే ఉంటాయి నీళ్ళు. అదైతే మనకి కొంచెం టైం కలిసి వస్తుంది. ఇంకా నెక్స్ట్ మా స్కూలు ఇక్కడ శ్రీశైలం ఎగ్జిట్ ఉంటుంది కదా ఎంట్రన్స్లో, ఆడ ఫోటోలు దిగి పోవడమే. మొత్తానికి శ్రీశైలం బస్ స్టాండ్కి ఇట్లే పోయాలి. లెఫ్ట్ సైడ్ పోతుంది. ఇలా మెయిన్ రోడ్ ఏందప్ప. టెంపుల్ ముందర పోయేది ఇట్టించారు. ఇప్పుడు ఎట్లా మళ్ళా కొట్టు ఇట్లే ఇట్లే పోతారు. ఐస్ క్రీమ్ బండి చూడండి ఆపు కొద్దిగా. అంబావరం ప్రధాన దేవాలయము, మల్లికార్జున గంగావరం సదనం, మల్లికార్జున సదనము. పాప ఇట్లేవా ఎట్లా ఇట్లా అట్లా కాదు, లెఫ్ట్ రైట్ చెప్పాలి. అట్లా అంటే నేను ఎప్పుడైనా చూసేది ఈడ ఓటర్ ఉండేపో మేము వచ్చినప్పుడు. మేము ఇట్లా నడుచుకుంటూ వచ్చి మేము అంతే తప్ప ఈడ ఆపుతాన్నారు ముందు. ఇట్లా పోతే ఆడికి పోతుంది డైరెక్ట్. చక్కగా పోతే ఆడికి మెయిన్ రోడ్లో వస్తా సరా.
అదేంటి క్లోజ్ చేసి ఉంటారేమో అనుకుంటున్నారు రోడ్ దగ్గర నడుచుకుంటూ ఏముంది అందుకే మొత్తానికి సింధులక్ష్మి మ్యూజియం బాగుంటుంది అది ఇది 50 రూపాయలు ఏమో అంతే ఉంటుంది ఏమే అప్పుడు ఎట్లా పక్కకి సైడ్ ఈడేనా ఆడ ఇక్కడే ఇదే ఫోటోలో దిగాలి కార్ పెడితే ఆడిగో ఇక్కడ పెట్టకూడదు ఈడ పెట్టి ఎంతో పెట్టింది పార్కింగ్ మీరంతా ఫోటోలు దిగేసి ఆడ ఇది శ్రీశైలం ఎంట్రన్స్ అనమాట. ప్రతి ఒక్కరు ఇక్కడే అనమాట ఫోటోలు దిగాలన్నా ఏం దిగాలన్నా. చూడండి ఇదంతా పాతాళగంగా మెయిన్ టెంపుల్ ఔటర్ రింగ్ రోడ్ ఇదంతా చూడండి. అదే ఫోటోలు దిగాలనుకుంటే ఇక్కడ బాగా దిగచ్చు. చూడండి అక్కడ ఆ టెంపుల్ ఉంది, అది అక్కడ దేవుళ్ళు ఉన్నారు, ఇక్కడ దిగుతారు ఫోటోలు. ఇక్కడ శివుడి దగ్గర అన్ని ఇక్కడ ఒక ఫోటో దిగచ్చు. లోపల ఇది చెంచులక్ష్మి మ్యూజియం బాగుంటుంది. ఇది కూడా అక్కడ బసవవనం, ఇది వచ్చేసి మన బసవవనం అన్నమాట. బసవవనం చూడండి చూడండి కనపడుతుందా శ్రీశైలం. మనమైతే బసవవనం లోపలికి వెళ్ళి చూద్దాం. తెలియదు కానీ బసవుడేమో ఈయన. అది ఇంకా టెంపుల్కి వెళ్ళాలంటే అక్కడ ఉంది కదా, ఇంతకుముందు అటు ఉండేది టెంపుల్కి వెళ్ళాలంటే, బట్ ఇప్పుడు అన్నీ క్లోజ్ చేసినారు. ఇది వచ్చేసి ఇది పార్క్, ఫుల్ గ్రీనరీ ఉంది. ఫొటోస్కి అయితే సూపర్ ఉంటుంది లొకేషన్. చెప్తాను కదా ఇంతకుముందు ఇప్పుడు 5-6 years బ్యాక్ వచ్చినప్పుడు తీసుకొని ఫొటోస్ అప్పుడు ఇంకా ఇప్పటికి ఉన్నాయి. అయితే లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది. చూడండి పార్క్ బాగా మెయింటైన్ చేస్తున్నారు, మంచిగా మెయింటైన్ చేస్తున్నారు పార్క్. చూడండి ఇదంతా అదే. దీన్ని చూసి మీరు ఐరన్ అనుకున్నారు, ఇది ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ కావాలంటే సౌండ్ చూడు, ప్లాస్టిక్ ఇదంతా మోసపోద్దాన్ని. మేము ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా ఇదే కామెడీ చేసినాం. ఇది ఇక్కడ కూర్చోవడానికి ఎవ్రీథింగ్ ఉంటుంది. అక్కడ చిల్డ్రన్స్ ప్లే పార్క్ కూడా ఉంది, ఇందుకు వెళ్తే చూపిస్తా. అది కూడా మీకు ఎవరైనా వచ్చినారంటే ఇక్కడ ఫ్యామిలీతో మంచిగా స్పెండ్ చేయొచ్చు. ఇదంతా చూడండి చిల్డ్రన్స్ పార్క్ అని చెప్పినా కదా, చిల్డ్రన్స్ పార్క్ అక్కడ ఉంది చూడండి. అండ్ ఇది వచ్చేసి బసవవనం, మన బసవవనం. ఇంతకుముందు ఇక్కడ పైన టెంట్ కూడా ఉండేది, దీనికి టెంట్ కూడా ఉండేది, బట్ తీసేసినారు. బాగా చల్లగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఫోటోలు దిగడానికి మటుకు సూపర్ ఉంటుంది క్లైమేట్. ఇది మెయింటైన్ చేస్తున్నారు పార్క్. కిడ్స్ ప్లే పార్క్ పోవాలంటే ఇక్కడ నుంచి పోవాలి, ఇది ఎంట్రన్స్. మామూలు అయితే అడుగుతున్నారు, అటు సైడ్ కూడా ఉంది పార్క్. పులి 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 చూసారా మీరు? దాక్కుని సింహం ఆడమనుకుంది. అదేనాబా ఫ్లవర్స్ ఇదంతా గార్డెన్ లాగా ఉంటుంది. బెంచ్ కూడా ఇచ్చినారు. అక్కడే తిండి ఉన్నాయి, ఇది పార్క్ మ్యూజియం. చేయండి చేయండి మీరు చేయండి అంతే. ఏరోడా ఏ రఫిల్లా కలుపు పచ్చికారం ఏమా దండిగా ఉంది కానీ అది అయిపోకూడదాం. Oh my God, టెంపుల్ బ్యాక్ సైడ్.
of you are like a taunt. Never really know just what you want. With you I don't ever feel calm. ఇప్పుడు మనం అయితే కూడా లడ్డు కౌంటర్ దగ్గరికి అయితే వెళ్తాం. ఎందుకంటే మనం చెప్పినాం కదా మన అన్నదానం నుంచి స్టార్ట్ అవుతుంది. అన్నదానం చేసి ఇంకా స్టార్ట్ అవ్వాలి అన్నమాట. ఎక్కడికి వెళ్ళాలంటే లింగాల గట్ట అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి వెళ్ళి మనం దైవ దర్శనం ఇక్కడైతే కనుక ఆఫ్టర్నూన్ అయితే మీట్స్ అయితే బాగానే ఉంది. అంతా అయితే మామూలుగా నార్మల్గా పెట్టేస్తాం. ఇంకా ఫుడ్ వరకు అయితే ఇంకా డోకాలే తప్ప ఎంతకాలం అన్నారు. నేను నైట్ ఇక్కడ తిన్నా, మార్నింగ్ ఇక్కడ ఫుడ్ అయితే దీంట్లో అయితే ఎటువంటి కామెంట్స్ లేవు. పేరు పెట్టే చేంజ్ నెక్స్ట్ అయితే కనుక మనం రసం ఉందన్నమాట. సాంబార్ కూడా చూసి మజ్జిగతో మజ్జిగ కూడా పెడతారు. ఇప్పుడు కూర్చున్నారు ఇంకా వాళ్ళ మనమైతే శ్రీశైలంలో చూడాల్సిన ప్లేసెస్ అన్నీ చూసినాము. కొన్ని ప్లేసెస్కి పోలేదన్నమాట, టైం లేక. శివాజీ కోట ఇవన్నీ ఆల్రెడీ చూసినాము. ఇంకా పాతాళగంగకు పోవాలంటే కనుక ఇక్కడ మెట్కెళ్ళి దిగలేము. అండ్ కార్ పోయే రోడ్ కూడా కింద క్లోజ్ చేసినారు కాబట్టి ఇంకా మేము భోజనం చేసేసుకొని ఇక్కడ అన్నదాన సత్రంలో, మనకు అన్నదాన సత్రం ఇక్కడ లడ్డు కౌంటర్ ఉంటారు చూసినారా, ఆనే మార్నింగ్ 11కి స్టార్ట్ అవుతుంది అండ్ 2-3 వరకు ఉంటుంది. నైట్ 8కు అట్లా స్టార్ట్ అవుతుంది డిన్నర్. బాగుంటుంది ఫుడ్ మటుకు. అండ్ మేమైతే ఇప్పుడైతే పాతాళగంగ వెళ్ళలేదు కదా, పాతాళగంగ వదిలి అక్కడ లింగాల గట్ట అని సుండిపెంట సైడ్ అంటే నియర్ డ్యామ్ ఉంటుంది అనమాట. అక్కడ కూడా సేమ్ వాటరే, అది కూడా పాతాళగంగ లాగానే పూజిస్తారు అక్కడ కూడా. అక్కడికి వెళ్ళి డ్యామ్ చూసుకొని పోదామని చెప్పేసి ఇంకా కార్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా పోవడమే ఆలస్యం. నేను వచ్చేసి ఇక్కడ చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఎందుకు చెప్తాను నేను 5th నుంచి 10th వరకు అయితే కనుక నేను శ్రీశైలంలోనే చదివాను. శ్రీశైలం అంటే శ్రీశైలం కాదు కానీ సుండిపెంట అని పక్కన ఒక ఊరు ఉంటుంది అనమాట. బస్సుకు వస్తే మీకు ఆ ఊరు మీద నుంచి ఫస్ట్ ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ శ్రీశైలం వస్తుంది అనమాట. మాకు నేను వచ్చేసి ఇక్కడ ఏపీఆర్ఎస్ స్కూల్, గురుకులం స్కూల్, బీసీ స్కూల్ అని ఉంటుంది అనమాట. ఏపీఆర్ఎస్ బీసీ బాయ్స్ స్కూల్ అని. నేను అక్కడైతే కనుక 2009 నుంచి 2015 వరకు అయితే నేను చదివాను అనమాట. 5th, 6th, 7th, 8th, 9th, 10th. November 14 చిల్డ్రన్స్ డే వస్తుంది కదా, ఆ చిల్డ్రన్స్ డే అనేది మాకు ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమరీ అనమాట లైఫ్లో. ఎందుకంటే మాకు పిక్నిక్ పిలుచుకొస్తారు. ఆ పిక్నిక్ స్పాట్ ఏదంటే అటకేశ్వరము, పాలధార, పంచదార అన్నమాట. ఇక్కడ వచ్చేసి మేము ఆఫ్టర్నూన్ వరకు డ్యాన్స్ చేస్తాము. ఆఫ్టర్నూన్ మరి ఫుడ్ పెట్టి ఫుడ్ అంతా ఇక్కడే అరేంజ్ చేసుకునేది అనమాట. ఆఫ్టర్నూన్ వరకు ఏమైనా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటే కనుక జోక్స్ వేయడము, పాటలు పాడము, డ్యాన్స్ వేయడము ఇవే ఉంటాయి అన్నమాట. అందుకే మాకు ఈ పాలధార, పంచదార, అటకేశ్వరం అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడికి వచ్చేది అడవిలో తిరుక్కుంటుండేది మేము అప్పుడు ఆ టైంలో. అంతే అడవిని ఎక్స్ప్లోర్ చేయడమే ఆ టైంలో. మాకు ఆ ఏజ్లో ఇంకేం తెలియదు కదా, చూసేవాళ్ళు చూస్తూ ఉంటుంది. ఇది వచ్చేసి స్థల పురాణం అనమాట. ఇది పాలధార పంచదారకి ప్రవహిస్తున్న ఈ పాలధార పంచదార అత్యంత పవిత్రమైనది. జగద్గురు ఆది శంకరాచార్యుల వారు ఈ ప్రదేశంలోనే తపస్సు చేసి మనం ఇప్పుడు పాలధార పంచదార దర్శనం చేసుకుని మనం అయితే సున్నిపెంటకి అయితే వెళ్తున్నాం. సున్నిపెంటకి ఎందుకు వెళ్తున్నాం అంటే సున్నిపెంట నుంచి మనము డ్యామ్కి వెళ్ళాల్సి అయితే ఉంటుంది. డ్యామ్ దగ్గరనే మనకి లింగాల గట్ట ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ పాతాళగంగ లాగా అనమాట. ఇది వచ్చేసి మా స్కూల్కి పోయే రూట్ అనమాట. హైదరాబాదు సున్నిపెంట అంతే పోయాయి. ఏంటంటే రోడ్ అట్లా కానొచ్చింది తిప్పినాం. ఇవన్నీ కాదు తలకోన, కాణిపాకము, సాపలు కూర్చొని అన్నం తినే సాపలు. తిరుపతి సేనత్తందా మేము అట్లా దాంట్లో కూర్చోంలేనా మాకే వచ్చిందేడా లెఫ్ట్ తీసుకొని ఎన్టీఆర్ సర్కిల్ చూసినావా నువ్వు? నేను తెలుసు బాబా, ఈయన తిరిగాను మేము. ఏమో మర్చిపోయింటే మర్చిపోయి ఓను మళ్ళా తిప్పినాక అయ్యో మార్చినారే. మా కాలేజ్ అప్పుడు ఆడుండే స్కూల్లో డ్యామే లేదు ఈడంటే ఇంకేం చేసేది. లెఫ్ట్ కొట్టు, సైడ్ మిట్టుంటది ఎక్కి చూడమిట్టలేదు. వస్తాను భయాలు తక్కువ. ఎన్టీఆర్ సర్కిల్
రానిస్తాను ఎప్పుడంటే అప్పుడు వాళ్ళు రాని మనం మాకే కాకపోతే ఇట్లా ఏమన్నా చెప్పింటేనా బాగుంది ఇంకా నేను డ్యామ్ చూడాలా ట్రాఫిక్ పో లింగాల గట్ట ఎంతో మనకేం బస్ ఏం పోతాం చూడు ఈ బాగా మొత్తానికి అయితే మనం లింగాలగట్టు అనే ఊరికైతే వచ్చినాం అనమాట. ఇక్కడ పక్కనే అక్కడ లింగాలగట్టు దగ్గర ఒక దారి ఉంటుంది అనమాట. ఆ దారి వచ్చేసి ఇదే అనమాట, స్నానఘట్టాలు. పాతాళగంగ పడమ స్నానఘట్టాలు. దీన్ని బ్రహ్మగిరి పాతాళగంగ ఎడమ వైపు స్నానఘట్టాలు. నీళ్ళు కూడా బాగున్నాయి నీట్గా. అది శ్రీశైలం పాతాళగంగలోకి మెట్టుకెళ్ళి దిగలేని వాళ్ళు బైక్ కార్లలో వచ్చినాను. ఇక్కడ లింగాలగట్ట దగ్గర ఒకటి ఉంటుంది పాతాళగంగ. ఇక్కడ రావచ్చు, ఇక్కడ నుంచే వాటర్ పోయేది. లింగాలగట్టులో మేము స్నానం చేసి అయితే 4 గంటలకు అట్లా స్టార్ట్ అయినాం అనమాట. డోర్నల్కి వచ్చేసి ఒక 5:30 పైన అయితే మేము వెళ్ళాం అనమాట. దారి మధ్యలో డోర్నాల్ అయితే మేము పునుగులు గోబీ వెంత తీసుకున్నాం అనమాట. పక్కనే పొలాలు ఉంటే పొలాలలో ఆపి మేము స్నాక్స్ తినేసి అయితే స్టార్ట్ అవుదామని కూర్చున్నాం అనమాట. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది అండ్ క్లైమేట్ ఆల్సో టూ గుడ్. ఇలా అయితే కనుక మా శ్రీశైలం ట్రిప్ అయితే ఫినిష్ చేసాం అనమాట. నైట్ ఇంటికి వచ్చేసరికి 1 అయింది అనమాట, మిడ్-నైట్ 1 అయింది. అండ్ ఇక్కడ పెట్రోల్ ఖర్చు వచ్చి అప్ అండ్ డౌన్ 7,000 అయితే అయిందనమాట. 7,000 కాలేదు, ఒక 4,000 5,000 అయింది. కార్ వాడికి వచ్చేసి ఒక 2,000 3,000 తీసుకున్నారు. కార్కు డీజిల్ వచ్చేసి ఒక 5,000, టోటల్ 8,000 అయితే ఖర్చు అయింది. రాలేము.